హాయ్. ఇప్పుడు మనం ఇవాళ చేసుకున్న కర్రీ వచ్చేసి రొయ్యలు, కోడిగుడ్డు, రొయ్యలు. ఇప్పుడు కొంచెం ఆయిలేసుకొని రొయ్యల్ని మగ్గించుకుందాం. ఆ వాటర్ అంతా పోయేదాకా. ఇప్పుడు మనం ఆహ్, ఇప్పుడు మనం ఇందులో ఏసేసుకున్నాం కదా! కొంచెం పసుపేసుకుందాం. ఇప్పుడు కొంచెం పసుపేసుకుందాం. కొంచెం సాల్ట్ గూడా ఏసుకుందాం. ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. చూసారా వాటరొస్తుంది. ఇప్పుడు మనం లిడ్ క్లోజ్ చేసుకుందాం. ఇంకా వాటరొస్తదనమాట. ఆ వాటర్ పోయేదాకా ఉంచుకోవాలి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసుకుందాం. 5 మినిట్స్ ఆగుదాం. ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయింది. లిడ్ ఓపెన్ చేద్దాం. చూసారా వాటరొచ్చింది. సో, ఈ వాటరంతా పోవాలనమాట. ఇప్పుడు మనం మూత పెట్టొద్దు. వాటరంతా ఇలా ఎవాపరేట్ అయిపోయింది. ఇప్పుడు మనం వేరే గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఎగ్స్ ఆయిల్‌లో కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కొంచెం హాట్ వాటర్ ఏసుకొని మొత్తం క్లీన్ చేసేసాను. ఇప్పుడు కొంచెం ఆయిలేసుకొని ఎగ్స్ ఫ్రై చేసుకుందాం. ఓకే. ఆయిలేసుకున్నాం కదా! కొంచెం ఆయిల్‌లోనే కొంచెం పసుపు, సాల్ట్, కొంచెం కారం. ఎందుకంటే ఎగ్‌కి పట్టడానికనమాట. కొంచెం ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఎగ్స్ ఏసేసుకుందాం. ఇది కొంచెం ఫ్రై అయితే బావుంటది. పచ్చియి గూడా ఎయొచ్చు. కానీ ఆ టేస్ట్ డిఫరెంట్ ఉంటది. ఇది టేస్ట్ డిఫరెంట్ ఉంటది. ఇప్పుడు మనం ఎగ్స్ తీసేసుకుందాం. చాలిలా. లేదంటే అయి టప్ టప్ అని చెప్పుకొని మా ఫేస్ మీద కొడతాయి. ఇప్పుడు ఆనియన్స్ ఏసుకుందాం. ఆనియన్స్, పచ్చిమిర్చి ఏసుకుందాం. ఇప్పుడు ఇది ఏగాలనమాట కొంచెం. కొంచెం సాల్ట్ ఏసుకుందాం. కొంచెం సాల్ట్. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకుందాం. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది చిన్న స్పూన్ కాబట్టి. ఇప్పుడు పేస్ట్ ఏసుకున్నాం కదా! ఇది కొంచెం పచ్చి వాసన పోయేదాకా ఉంచుకుందాం. కొంచెం కరివేపాకు ఏసుకోండి. ఎందుకంటే స్మెల్ బావుంటది కాబట్టి.
కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఎందుకంటే ఇందాక ఆల్రెడీ వేసుకున్నాం కదా! ఇది పైగా పింక్ సాల్ట్ కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటది. ఇప్పుడు కారం వేసుకోండి. నాన్ వెజ్‌కి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే ఆ టేస్ట్ వేరుంటాయి. నెక్స్ట్ హాఫ్ ధనియా పౌడర్. కొంచెం జీరా పౌడర్. మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు అన్నీ మిక్స్ చేసేసుకొని మనం ఏమైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో ప్రాన్స్ అవి వేసేసుకుందాం ఇంకా. ఇప్పుడు కొంచెం ఒక 2 మినిట్స్ మగ్గాక వాటర్ వేసుకుందాం. కొంతమంది టమాటా పేస్ట్ వేస్తారు. నాకు ఆ ఫ్లేవర్ నచ్చదనమాట. అందుకని నేను వేయలేదు. సో ఇలా ఉంచుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకొని వాటర్ వేసేసుకుందాం. ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం. ఇప్పుడు వాటర్ వేస్తాం కదా! సో లిడ్ పెట్టేద్దాము. ఆ పీస్‌కి కారం, ఉప్పు అవన్నీ పట్టాలి కదా! మనం ఏమేమైతే వేసామో మూత పెట్టేద్దాం. ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకుందాం. లో ఉంది కదా! ఇప్పుడు ఎగ్స్ వేసేసుకుందాం. ఎందుకంటే కొంచెం ఎగ్ కూడా పట్టాలి కదా! మరి అందుకు. కొంచెం గరం మసాలా. మిక్స్ 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 మిక్స్. ఇప్పుడు మూత పెట్టేద్దాం. టెన్ మినిట్స్ మళ్ళీ లిడ్ పెట్టేసుకుందాం. ఓకే. పక్కన కూడా రైస్ పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం. వాసన అమోఘం. లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ మన కొత్తిమీర. యాక్చువల్లీ నైఫ్‌తో కట్ చేయొచ్చు. ఇప్పుడు స్టైల్‌గా అందరూ సిజర్‌తో కట్ చేస్తున్నారు కాబట్టి మనం కూడా ట్రై చేసాం అన్నమాట. కొత్తిమీర. ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. ఇంకొక్క 3 మినిట్స్. టేస్ట్ చేద్దాం ఫస్ట్ ఎలా ఉంటదో. నైస్. ఇప్పుడు ఆయిల్ పైకొచ్చింది. ఇలా పైకొచ్చింది కదా! ఇంకా మన కర్రీ అయిపోయినట్టే. టేస్టీ టేస్టీ యమ్మీ యమ్మీ. పచ్చి రొయ్యలు కోడిగుడ్డు కర్రీ. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. మన కర్రీ ఓవర్. అయిపోయింది. బై ఫ్రెండ్స్.